నీళ్ళన్నీ పాలు కావు, పాలన్నీ నీళ్లు కావు. సూటుబూటు వేసుకుంటే మంచోరు కారు, పిచ్చిగా ఉన్నారని పిచ్చోలు కారు. బిలియనీరు ప్రసన్న శంకర్ విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాల సభ్య సమాజ తీరును ప్రశ్నిస్తుంది. టేక్ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ తన భార్యపై వేధింపుల ఆరోపణలు చేయడంతో సంచలనం సృష్టించాడు. తన కొడుకు తనకే కావాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలని ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కొడుకు విడాకులు పోరాటం నేపథ్యంలో ప్రసన్న శంకర్ భార్య దివ్య శశిధర్ వ్యాఖ్యలు మొత్తం వ్యవహారాన్ని మరో మలుపు తిప్పుతున్నాయి. తన భర్త వేశ్యలతో తిరిగేవాడని, బహిరంగంగా తనిష్టం వచ్చినట్టుగా చేయకుంటే ఇష్టరాజ్యంగా కొట్టేవాడంటూ ఆమె తాజాగా అమెరికా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఫోర్బ్స్ ఇటీవలి అంచనా ప్రకారం $1.3 బిలియన్ల విలువైన సహా వ్యవస్థాపకుడు శంకర్ తన భార్య దివ్య శశిధర్ వ్యవహారంతో వార్తల్లో నిలిచాడు. తన కొడుకును కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ చెన్నైలో ఫిర్యాదు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సెల్ఫోన్, లొకేషన్, కార్, యూపీఐ, ఐపీ చిరునామాతో పోలీసులు తనను బెదిరిస్తున్నారని ఆరోపించాడు. కొడుకు కస్టడీ పోరాటం సమయంలో తన భార్య దివ్య వివాహేతర సంబంధం కలిగి ఉందని ఆరోపించాడు. అయితే శంకర్ భార్య మాత్రం తన భర్త ఒక విధవ అంటూ ఆరోపించింది. శంకర్ వేశ్యాలను కోరుకునేవాడని, ఇంట్లో తన కదలికలను తెలుసుకునేందుకు రహస్య కెమెరాలు పెట్టాడని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. ది శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. శంకర్ తన ఆస్తులను కాపాడుకోవడంతో పాటు పన్నుల నుండి తప్పించుకోవడానికి తనను బద్నాం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. భర్తతో తనకు ఎదురైన కష్టాలను వివరించింది దివ్య. తన జీవితంలో అదో పీడకలని అభివర్ణించింది. 2016లో తాను ప్రసవించిన వెంటనే శంకర్ సెక్స్ కోసం డిమాండ్ చేశాడని మండిపడింది. అలా ఎలా చేస్తారని ప్రశ్నిస్తే అది పురుషుల ప్రాథమిక అవసరమంటూ బెదిరించాడని శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్తో చెప్పింది. తాను అందుకు నో చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడన్నది. నీ బాధలు ఎవరికి కావాలి? నీ చావు నువ్వు చావు, నా కోరిక తీర్చాలంతే అంటూ మండిపడేవాడని ఆమె గతాన్ని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 2019లో శంకర్ పంపించిన మెయిల్లను దివ్య ఉదాహరణగా చూపించింది. మిగతా ఎవరితోనూ సంభాషించలేని భాషతో తనను తిట్టేవాడని, కొట్టేవాడని చెప్పింది. కొన్నిసార్లు తాను రాముడిలా వ్యవహరిస్తారని, మరికొన్నిసార్లు రెమోలా రెచ్చిపోతాడని ఆమె ఆరోపించింది. తన భర్త కోసం చాలా పెద్ద ఉద్యోగాన్ని సైతం త్యాగం చేశారని దివ్య పేర్కొంది. శంకర్, దివ్య జంట 2007లో కలుసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత ఇద్దరు కొన్నాళ్లు డేటింగ్ చేశారు. శంకర్, దివ్య కెరీర్ పరంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కొన్నాళ్లకు వారిద్దరు విడిపోయారు. అయితే దివ్య కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రవేశించాక మళ్లీ ఇద్దరి మధ్య తిరిగి స్నేహం మొదలైంది. తిరిగి వివాహం చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. శంకర్తో వివాహం విషయంలో దివ్య కుటుంబ సభ్యులకు ఆందోళనలున్నప్పటికీ చివరకు ఇద్దరు వివాహం చేసుకున్నారు. శంకర్ 2015లో శాన్ ఫ్రాన్సిస్కోకు తిరిగి వచ్చి హెల్త్ కేర్ స్టార్టప్లో ఇంజనీరింగ్ డైరెక్టర్గా చేరాడు. 2017లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దర్యాప్తులో కంపెనీ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టిస్తుందని తేలడంతో పదవికి రాజీనామా చేశాడు. 2017లో తిరిగి స్టార్టప్ రిప్లింగ్ ను ప్రారంభించాడు. 2022లో నాటికి బిలియనియర్ హోదాను పొందాడు. రిప్లింగ్లో 9% వాటా ఉంది. వాస్తవానికి శంకర్ను కోడింగ్ దేవుడని, సూపర్ ఇంజనీర్ అని పిలుస్తారు. కానీ భార్యతో ఇంట్లో వ్యవహరించిన తీరుతో విమర్శల పాలయ్యాడు. ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంది దివ్య. అయితే ఇప్పుడు తనపైనే ఉల్టా ఆరోపణలు చేస్తున్నాడని, అమెరికాను, ఇండియాకు చెల్లించాల్సి పన్ను ఎగ్గొట్టాడని, అలాంటి వాణ్ణి వదలొద్దని తాజాగా శంకర్ భార్య దివ్య 2 దేశాలకు విజ్ఞప్తి చేశారు. తన బిడ్డను తనతోనే ఉంచుకుంటానని ఆమె స్పష్టం చేసింది. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఆమెను అబాసుపాలు చేయాలని చూస్తున్నాడు శంకర్. తన బిడ్డను కిడ్నాప్ చేశానంటూ శంకర్ చేసిన ఆరోపణలు న్యాయస్థానం కొట్టివేసిందని, ఇద్దరి మధ్య ఈ విషయంలో అవగాహన కుదిరిందని దివ్య చెప్పింది. నెలకు దాదాపు 9 కోట్లు భరణంగా చెల్లించాలని కోర్టు చెప్పినా ఇప్పుడు అనవసర ఆరోపణలు చేసి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూస్తున్నాడని ఆమె మండిపడింది. శంకర్ లాంటి వాణ్ణి వదలొద్దని తాజాగా దివ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను విజ్ఞప్తి చేస్తుంది. తన భర్త నరరూప రాక్షసుడని, అసలు వదలొద్దని ఆమె అమెరికా ప్రభుత్వాన్ని కోరింది.